కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయినటువంటి 'టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్' యష్ సినిమా ఆయన బర్త్డే ప్రెజెంటేషన్గా ఒక విష్ చేసినట్టుగా ఒక చిన్న దాన్ని గ్లిమ్స్కి ఎక్కువ, టీజర్కి ఎక్కువ, ట్రైలర్కి తక్కువ అనుకోవచ్చు. ఇంచుమించు ట్రైలర్ లాంటిదే. ఆల్మోస్ట్ అసలు సినిమా ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసినటువంటి సినిమా. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు కాబట్టి ఇది అలా ఉంది ఇలా ఉంది అని ఏం మాట్లాడలేము. బికాస్ దే ఆల్రెడీ మెన్షన్ దట్ ఓపెనింగే గ్రేవ్యార్డ్, కొంతమంది ఫారినర్స్ అక్కడికి రావడం, పోర్చుగీస్ పీపుల్ లాగా ఉన్నారు వాళ్ళంతా. అక్కడ ఒక యుద్ధం జరగడం, ఆ తర్వాత కార్ వచ్చి ఆగడం, అందులో నుంచి ఒక ముసలాయన దిగితే ఏముందిలే వీడు కమెడియన్ అన్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇస్తే, ఆ తర్వాత అతను చేసే అంటే గ్రేవెడ్ మొత్తం తను పెట్టిన బాంబు అండ్ వాళ్ళు చేసే ఆ పనులు, కారు లోపల జరిగిన సిట్యువేషన్, ఇవన్నీ కూడా కొంచెం అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేసాయి. నా యష్ లుక్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే బర్త్డే అయింది కాబట్టి. ఒక కేజీఎఫ్ లాంటి ఇమేజ్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ పార్ట్ 300 కోట్లు, సెకండ్ పార్ట్ 1300 కోట్లు, 1300 ఇంకా ఎక్కువే. పాన్ ఇండియా లెవెల్లో కోలార్ గోల్డ్ మైన్స్ గురించి అంతమంది మాట్లాడుకున్న తర్వాత, ఆ హీరో స్థాయి అంతా పెరిగిన తర్వాత నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది, ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అనే ఇంటెన్షన్ అందరికీ ఉంటుంది. అవి ఏం బ్రేక్ చేయకుండా అలాగే ఉంది. నెక్స్ట్ రవి బస్రూర్ మ్యూజిక్ యష్కి చాలా బాగుంటుంది. ఎప్పుడు చెప్పాలనుకున్నా తనకి యాప్ట్ అవుతుంది. ఆ ఎలివేషన్స్ అని బాగా ఇవ్వగలడు. అదే ఎలివేషన్స్ ఇందులో కనిపించాయి. అండ్ ఆ కెమెరా పనితనం, తీసిన టేకింగ్ కూడా, ఆ లొకేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నిజంగా చాలా బాగున్నాయి. అండ్ 5 హీరోయిన్లు, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి, నయనతార, కియారా అద్వానీ. అండ్ నెక్స్ట్ కేవిఎన్ ప్రొడక్షన్స్ అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే జననాయకన్, నెక్స్ట్ చిరంజీవి గారి 158 మూవీ, మంచి భారీ సినిమాలే తీశారు. వాళ్ళ ప్రొడక్షన్లో వస్తున్నటువంటి సినిమా ఇది. అండ్ ఎడిటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ డైలాగ్స్ వర్క్ నుంచి మొదలు పెడితే, యాక్షన్ సన్నివేశాల నుంచి మొదలు పెడితే ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు. దీనికి ఇంకో పార్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందుకే అన్నీ మొదలు పెడితే అన్న ఇదంటూ ఒక ప్రపంచాన్ని నిజంగా ఒక యూనివర్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ రేంజ్ ఒక సూపర్ హీరోగా, మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న హీరోగా, రగ్గుడు లుక్లో కూడా క్లాసీగా తన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్లో అతన్ని గన్నుతో, కాలుతోనే అందరినీ కాల్చడం అనే ఆ సీన్ ఎవరు డిజైన్ చేశారో, బట్ దట్ వాజ్ ఎక్సలెంట్. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలిమెంట్ నిజంగా చాలా బాగుంది ఈ సినిమా. అండ్ ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈయన ఆల్రెడీ 1300 CR మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి, 1000 దాటాడు కాబట్టి, ఈ సినిమాతో 3000 4000 దాటినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఇట్లాంటి మూవీస్కి ఏంటంటే నేషనల్ వైజ్గా కాకుండా గ్లోబల్ వైజ్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. మోస్ట్లీ మీరు చూడండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యే ఆల్మోస్ట్ ఇండియన్ సినిమాలు వదిలేస్తే, ఫారిన్ సినిమాలు అన్నీ కూడా, ఇంగ్లీష్ మూవీస్ అన్నీ కూడా, యాక్షన్ మూవీస్ అన్నీ కూడా ఈ రేంజ్ ఆఫ్ టేకింగే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే. సో గ్లోబల్ వైజ్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇట్లాంటి సినిమాలకి. అందుకే బాగా విపరీతంగా ఆడిపోతూ ఉంటాయి అన్నమాట. అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమా, అందరూ కష్టపడి పనిచేశారంటే అది చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, నిన్న అందరూ కూడా సంక్రాంతి సినిమాల ఫంక్షన్లు చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పటివరకు అవే చూస్తుంటే సడన్గా యూట్యూబ్ అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసిన సినిమా ఇది, ట్రైలర్. ఇంకా చెప్పాలి అంటే అందరూ కూడా టాక్సిక్ గురించే మాట్లాడుకుంటున్నారంటే ఇక చూడు దీని ఇన్ఫ్లుయెన్స్ ఎలా జనాల మీద పడింది. సో మేబీ సంక్రాంతి సినిమాల తర్వాత వచ్చినా కూడా బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు సంక్రాంతి సినిమాలకు ఉన్న బజ్ మొత్తం లాగిపడేసింది టాక్సిక్ ఇంకా చెప్పాలి అంటే.
బట్ ఈయన బర్త్డే కూడా మళ్ళీ డేట్ మార్చుకోలేడు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే రావాలి కాబట్టి వచ్చింది. సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రైలర్, మీరు అందరూ కూడా ఒక లుక్ వేయొచ్చు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అయితే ఇది ఆస్కార్ రేంజ్ మూవీ యాక్చువల్గా. టేకింగ్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ చూడండి, యూ విల్ అండర్స్టాండ్. అందుకే మేబీ గ్లోబల్ వైజ్గా ఫ్యాన్ బేస్ యష్కి రావాలన్న ఇంటెన్షన్తోనే ఆ ఫారిన్ ఫైట్ సీన్ ఏమైనా ప్లాన్ చేశారేమో, ఐ డోంట్ నో. సో సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, కొంచెం గ్లింప్స్కి ఎక్కువ, ట్రైలర్కి తక్కువ కాబట్టి ఇంకా రిలీజ్ ట్రైలర్స్ అంటే ఇప్పుడు బర్త్డే యష్ కాబట్టి యష్నే చూపించారు. సినిమాకి సంబంధించిన ఏదైనా ట్రైలర్ వస్తే అందరు నటులు, అన్ని హీరోయిన్లు వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కూడా రివీల్ అయిన తర్వాత మనకంటూ ఒక పర్టికులర్ క్లారిటీ వస్తుంది ఇది ఎలా ఉంటుంది అనేది. అండ్ మనము యాక్షన్స్ అనే సినిమాలలో లేడీ డైరెక్టర్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది సుధా కొంగరే. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో ఆ రేంజ్ యాక్షన్ సినిమాలు తీస్తా, గ్లోబల్ వైజ్గా అందరినీ అట్రాక్ట్ చేస్తా, ఎమోషన్స్ని సమకాలీనంగా పండిస్తా, చాలా మంచిగా సినిమాలు అంటే హై లెవెల్ ప్రజెంటేషన్ సినిమాలు తీసే లేడీ డైరెక్టర్లో సుధా కొంగర ఒకరు. ఆవిడ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గీతూ మోహన్ దాస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా బోల్డ్ సినిమాలు, డేరింగ్ అండ్ డాషింగ్ సినిమాలు తీసినటువంటి లేడీ డైరెక్టర్. బట్ పాన్ ఇండియా లెవెల్కి వచ్చిన తర్వాత యష్తో సినిమా చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం, ఇప్పుడు నన్ను అడిగితే ఒక 2-3 ఏళ్ళుగా బాగా వర్కౌట్ చేసి చాలా నీట్గా స్క్రిప్ట్ని అంతా పగడ్బందీగా ప్రిపేర్ చేసుకొని సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మనం ఒక లేడీ డైరెక్టర్ గురించి చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నన్ను అడిగితే సంక్రాంతికి పరాశక్తి రిలీజ్ అయిన తర్వాత ఎలా అయితే సుధా కొంగర పేరు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతుంది 100%, ఫస్ట్ ఆవిడ ఎంట్రీ ఇచ్చినట్టు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మన డైరెక్టర్స్ రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, ఇప్పుడు రేపు మారుతి గారు కానీ వీళ్ళే ఉన్నారు యాక్చువల్గా చెప్పాలి అంటే. సందీప్ వంగ కానీ అట్లా కొంతమంది, ఎవరైనా పేర్లు మర్చిపోతే ఐఎమ్ సారీ. సో ఇప్పుడు నెక్స్ట్ లేడీ డైరెక్టర్స్గా ఈవిడ కూడా ఎంట్రీ ఇచ్చింది గీతూ మోహన్ దాస్. అండ్ బ్యూటిఫుల్ టేకింగ్. ఈవిడ చాలా సినిమాలు చేసింది, ఒక 30 అటు ఇటుగా ఒక 25 నుంచి 30 సినిమాలు చేసింది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. అండ్ ఇక యష్ వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.